the sensitivity of voltmeter is expressed in sensitivity. Okay, sensitivity is equal to 1 by full scale deflection current, IFSD. Okay, full scale deflection current. Okay, I is equal to V by R, voltage by current, voltage by resistance. Okay, we can also write R by V. Okay, sensitivity, the unit of R is ohms and the unit of voltage is volt. Okay, sensitivity units వచ్చేసి ohms per volt. Sensitivity is equal to ohm per volt. Okay, ohm per volt. From the options, option A is the correct answer. Okay, next question. Direction of dynamically induced EMF is given by, okay, Fleming's left hand rule, Gauss rule, or Fleming's right hand rule, Biot-Savart's law. Okay, మనకి జనరేటర్ల కండక్టర్స్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ని కనుక్కోవడం కోసం మనం ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాం. మనకి ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మూడు అనేది ప్యారల్గా పెడతాం. ప్యారల్గా పెట్టి మనకి థంబ్ అనేది మనకి ఫోర్స్, ద కండక్టర్ డైరెక్షన్, ఫోర్స్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఈ ఇండెక్స్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అనేది ఏ డైరెక్షన్లో పోతున్నావో వాటిని ఇండికేట్ చేస్తుంది. అలాగే మిడిల్ ఫింగర్ అనేది డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, డైరెక్షన్ ఆఫ్ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ గివెన్ బై ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఓకే, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్లో 3 ఫింగర్స్ ఉంటాయి. 3 ఫింగర్స్, ఒకటి ఇండెక్స్ ఫింగర్. ఇండెక్స్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్ అనేది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, ఫ్లక్స్ లైన్స్ని ఇండికేట్ చేస్తుంది. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అలాగే మిడిల్ ఫింగర్, మిడిల్ ఫింగర్ అనేది మనకి మిడిల్ ఫింగర్ డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్, డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే థంబ్, థంబ్ అనేది ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, మన కండక్టర్ మూవ్మెంట్ అనేది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టార్క్. ఓకే, మళ్ళీ మనకి ఈ 3 ఫింగర్స్ అనేవి ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, థంబ్ అనేవి 3 మనకి ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉండాలి. ఓకే, పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఈస్ గివెన్ బై, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ ఈస్ గివెన్ బై. ఓకే, energy storage elements are 2. One is inductor, one more is capacitor. Okay, current through inductor is I. Okay, this is capacitor, this is inductor. Voltage across capacitor is V. Okay, energy stored in inductor is equal to 1/2 L I square. Okay, alage energy stored in capacitor is equal to 1/2 CV square. Okay, 1/2 CV square. Okay, in the question they are asking energy stored in the inductor. Energy stored in the inductor is 1/2 Li square. Okay, from the options, option A is the correct answer. Okay, next question. The voltage 20 volts is induced in the coil when current through it changes from 10 amperes to 20 amperes in 5 seconds. Find out the inductance in the coil. Okay, we have one formula. V is equal to L di by dt. Okay, this is change in current. Di is change in current and dt is change in time. L is the inductance and V is the voltage. Okay, in the question they are given V is equal to 20 volts and current change in current di is equal to 20 minus 10 is equal to 10 amperes. Okay, time is 5 seconds. Okay, dt is equal to 5 seconds. Okay, అలాగే మనం ఇప్పుడు
L value find out చేయాలి. Okay, V substitute these all values substitute here. Okay, V is equal to 20. L value we have to find. Di change in current is equal to 10 amperes by time is equal to 5 seconds. Okay, 5 1 ja 5 2 ja 2 1 ja 2 10 ja. L is equal to 10 Henry. 10 Henry. From the options, option B is the correct answer. Okay, next question. The permanent magnet is break into 2 pieces. Okay, మనం పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది మనం బ్రేక్ చేసినప్పుడు అది అనేది ఎలా యాక్ట్ అవుతుంది. ఓకే, మ్యాగ్నెటిజం వ్యానిషెస్ ఆర్ ఈచ్ పార్ట్ హ్యావ్ 1 సౌత్ పోల్ అండ్ 1 నార్త్ పోల్. ఈచ్ పార్ట్ హ్యావ్ ఓన్లీ 1 పోల్ ఆర్ నన్ ఆఫ్ ది అబోవ్. ఓకే, మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్, దిస్ ఈజ్ మ్యాగ్నెట్. ఓకే, let us say this is north pole and this is south pole. okay, మనం దీన్ని ఇట్లా బ్రేక్ చేసినప్పుడు, ఇలా బ్రేక్ చేసినప్పుడు 2 పార్ట్స్ చేసినప్పుడు మనకి 2 పార్ట్స్ అనేవి ఎలా యాక్ట్ అవుతాయి. దిస్ ఈజ్ 1 పార్ట్, దిస్ ఈజ్ 1 మోర్ పార్ట్. ఓకే, అప్పుడు మనం ఒక మ్యాగ్నెట్ని ఇట్లా 2 పీసెస్ బ్రేక్ చేసినప్పుడు ఈచ్ మ్యాగ్నెట్ విల్ యాక్ట్ యాజ్ ఈచ్ మ్యాగ్నెట్ విల్ హ్యావింగ్ 2 పోల్స్, వన్ ఈజ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఓకే, మళ్ళీ ఈ బ్రేక్ చేసిన మ్యాగ్నెట్లో ఒక సౌత్ పోల్ ఒక నార్త్ పోల్ అనేది ఇండ్యూస్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ నార్త్ పోల్, దిస్ ఈజ్ సౌత్ పోల్. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఒక సౌత్ పోల్ ఇక్కడ నార్త్ పోల్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. ఓకే, ఎప్పుడైతే మనం ఒక మ్యాగ్నెట్ని బ్రేక్ చేసామో నెక్స్ట్ బ్రేక్ చేసిన పీసెస్ అనేవి ఈచ్ పీస్కి మనకి సౌత్ పోల్ నార్త్ పోల్ అనేవి 2 పోల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈచ్ పార్ట్ హ్యావింగ్ 1 సౌత్ పోల్ అండ్ 1 నార్త్ పోల్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, next question. If number of turns and length of the core of any inductive coil is doubled, then what will be the self inductance? We have one formula, L is equal to mu n square A by L. Okay, by L. L is the length of the core and n is the number of turns. We can also write L is directly proportional to n square by L. Okay, we can also write L2 by L1 is equal to N2 by N1 whole square into L1 by L2. Okay, length of the core is doubled and also number of turns is doubled. L2 is equal to 2L and N2 is equal to 2N. Okay, substitute here. Okay, L2 by L1 is equal to N2 is 2N, 2N by N whole square into L1 by L2 is 2L, this is small l, L by 2L. Okay, L will cancel, N will cancel. Okay, here we will get 2 square is equal to 4 into 1 by 2. Okay, 1 by 2, 2 1 ja 2 2 ja. Okay, L2 is equal to 2 L1. Okay, inductance will become double. Okay, number of turns and length of the core is double అయినప్పుడు మనకి ఇండక్టెన్స్ అనేది డబుల్ అవుతుంది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఆర్ ఇంటర్పోల్ ఫీల్డ్ కాయిల్స్ ఇన్ డీసీ జనరేటర్ కనెక్టెడ్? ఓకే, మనకి ఇంటర్పోల్ కాయిల్స్ అంటే ఇంటర్పోలర్ వైండింగ్, ఇంటర్పోల్స్ పైన ఇచ్చే వైండింగ్ని ఎలా కండక్ట్ చేస్తారు? డీసీ జనరేటర్లో అయినా డీసీ మోటార్లో అయినా. ఓకే, ప్యారలల్ విత్ ఆర్మేచర్ వైండింగ్, సిరీస్ విత్ ఆర్మేచర్ వైండింగ్, ప్యారలల్ విత్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ సిరీస్ విత్ ఫీల్డ్ వైండింగ్. ఓకే, ఇంటర్పోలర్ వైండింగ్ అనేది మనకి ఇంటర్పోలర్ వైండింగ్ అనేది మనకు ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్ వైండింగ్. మనకు ఆర్మేచర్ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేస్తాము. ఓకే, కనెక్టెడ్ ఇన్ సిరీస్ with armature winding. Okay, from the options, option B is the correct answer. Okay, in series with armature winding. Okay, next question. In DC generator, generated EMF is inversely proportional to the magnetic flux per pole
speed of armature, number of parallel paths, or number of poles. We have one formula. Eg, generated EMF, is equal to pi Z N by 60 into P by A. Okay. From here we will get Eg is directly proportional to flux. Eg is directly proportional to number of conductors. Eg is directly proportional to speed. N is speed. And Eg is directly proportional to number of poles. And Eg is inversely proportional to A and parallel paths. Parallel paths. Parallel paths. Okay. Eg అనేది మనకి నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఓకే. Eg is directly proportional to flux and Eg is directly proportional to number of conductors and Eg is directly proportional to speed and Eg is directly proportional to P అంటే parallel paths. P అంటే poles, number of poles. Okay. Eg is directly proportional to number of poles and Eg is inversely proportional to 1 by A. Eg is inversely proportional to parallel paths. Okay. Okay. The EMF generated is inversely proportional to number of parallel paths. Option C is the correct answer. Okay. Next question. Eddy current losses occur in which part of the DC machine? మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి DC machine లో ఎక్కడ అక్కర్ అవుతాయి. ఓకే. బ్రష్, కమ్యూటేటర్, ఆర్మేచర్, ఫీల్డ్. ఓకే. మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి ఆర్మేచర్లో ఇండ్యూస్ అవుతాయి. ఓకే. ఎడ్డీ కరెంట్స్ని మనం రెడ్యూస్ చేయడం కోసం లామినేషన్స్ యూజ్ చేస్తాము. ఓకే. బై యూజింగ్ లామినేషన్స్ వీ కెన్ రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాస్. లామినేషన్స్. ఓకే. లామినేషన్స్ యూజ్ చేసి మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ మోటార్ ఫాల్స్ ఫ్రమ్ 1100 RPM at no load and to 1050 RPM at rated load. The speed regulation is, okay. We have speed regulation formula. Okay. Speed regulation is equal to no load speed minus full load speed by full load speed. Okay. What is no load speed? No load speed is 1100 minus full load speed is 1050 by full load speed. Full load speed is 1050 into 100. Okay. Percentage. Options are in percentage. Okay. 50 by 1050 into 100. 51 ja 52 ja 100. 51 ja 50. Okay. 100 by 21. 100 by 21 is equal to 4.76%. Okay. From the options, option B is the correct answer. Okay. Next question. A 210 volt DC shunt motor takes a current of 30 amperes, runs at 1200 RPM. If the armature and shunt field resistance are, this is armature resistance and this is shunt field resistance, what will be the shunt field current? Okay. DC shunt motor. Okay. DC shunt motor diagram draw చేద్దాం. This is armature having resistance, armature resistance and back EMF EB. This is armature resistance, back EMF EB. These are brushes and shunt field winding. This is shunt field winding having shunt resistance RSH. Applied voltage. Okay. The voltage is 210 volts and shunt field resistance is 210 ohms. Okay. Armature resistance is 2.5 ohms. Okay. Takes a current of 30 amperes. మనకి DC మోటార్ అనేది 30 amperes కరెంట్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి. 30 amperes current. Okay. From 38 amperes we have to find what is the shunt field current. Shunt field current అంటే సేమ్ ఈ 230 volts అనేది మనకి అక్రాస్ షంట్ ఫీల్డ్ కూడా ఉంటుంది. ఇక్కడ 230 volts ఉంటుంది. ఓకే. 210 volts.
210 volts. Okay, shunt field current ISH is equal to V by RSH. ISH is equal to V by RSH. Okay, voltage is 210 volts and shunt field resistance is 210 ohms. Okay, 210 by 210 is equal to 1 ampere. Shunt field current is 1 ampere. Okay, from the options, option A is the current. Option A is the correct. Okay, alage armature current IA is equal to how much? Okay, IA is equal to I line minus ISH. I line వచ్చేసి మనకి 30 ఆంపియర్స్ ఇచ్చారు. అలాగే షంట్ ఫీల్డ్ కరెంట్ వచ్చేసి మనకి 1 ఆంపియర్ తీసేస్తే మనకి 29 ఆంపియర్స్. ఆర్మేచర్ కరెంట్ వచ్చేసి 29 ఆంపియర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసి మనకి మోటార్ యొక్క టార్క్ డైరెక్షన్ని తెలుసుకోవడం కోసం మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసి మనకి డీసీ మోటార్లో మనం టార్క్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ యూజ్ చేస్తాము. మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనం 3 ఫింగర్స్, థంబ్, ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ మనకి పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్. మనం 3 పర్పెండిక్యులర్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టినప్పుడు మనకి థంబ్ అనేది మనకి టార్క్, మన మోటార్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, డైరెక్షన్ ఆఫ్ ది టార్క్ని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇండెక్స్ ఫింగర్ అనేది ఫ్లక్స్ డైరెక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అలాగే ఈ మిడిల్ ఫింగర్ అనేది మనకి కరెంట్ డైరెక్షన్ ఆర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్స్. ఇండెక్స్ ఫింగర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అలాగే మిడిల్ ఫింగర్ మనకి డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఆర్ ఈఎంఎఫ్. ఓకే, అలాగే థంబ్ వచ్చేసి టార్క్ డైరెక్షన్. ఓకే, ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఇండికేట్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ని మనం దేంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం? వోల్ట్స్, యాంపియర్స్, కిలోవాట్స్ ఆర్ కేవీఏ. ఓకే, మన ట్రాన్స్ఫార్మర్లో మనకు వచ్చేసి 2 లాసెస్ ఉంటుంది. ఒకటి కోర్ లాస్ అండ్ కాపర్ లాస్. ఓకే, కోర్ లాస్ అండ్ కాపర్ లాస్. ఓకే, కోర్ లాస్ అనేవి వోల్టేజ్ మీద డిపెండ్ అవుతాయి, వోల్టేజ్. ఓకే, అలాగే కాపర్ లాస్ అనేవి కరెంట్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, ఈ రెండింటిని కన్సిడర్ చేసుకొని, వోల్టేజ్ అండ్ కరెంట్ కన్సిడర్ చేసుకొని మన ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది VA, వోల్టేజ్ యాంపియర్ మీద యాంపియర్ తోటి ఇండికేట్ చేస్తాము. ఓకే, వోల్టేజ్ రేట్. ఓకే, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది VAతో రిప్రజెంట్ చేస్తాము. ఓకే, అలాగే హై రేటింగ్ వస్తే మనం KVAలో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ KVA. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The full load copper loss of transformer is 400 volts. At half load, the copper loss will be 50, 10, 100, 200, 400. Okay, copper loss at X load is equal to X square into copper loss at full load. ఓకే, ఎక్స్ అంటే ఇక్కడ మనకి హాఫ్ లోడ్ ఇచ్చారు కాబట్టి కాపర్ లాస్ ఎట్ హాఫ్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ స్క్వేర్ కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్. కాపర్ లాస్ ఎట్ ఫుల్ లోడ్ ఈజ్ 400 watts ఈజ్ ఈక్వల్ టు 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ 400. 4 1 ja 4 100 ja. Okay, copper loss at full load is 100 watts. Okay, copper loss at half load is 100 watts. From the options, option B is the correct answer. Okay, next question.
if there are 40 turns in the primary coil and 8 turns in the secondary coil, the voltage is, okay, N1 is equal to 40, N2 is equal to 8, okay. Here they are asking voltage is, okay. We know one formula, V1 by V2 is equal to N1 by N2, okay. V2 by V1 is equal to N1 by N2, N1 by N2, N2 by N1, N2 by N1 is equal to N2 is 8 and N1 is 40, okay. 8 1 ja 8 5 ja. అలాగే V2 is equal to 1 by 5 into V1, okay. Voltage is reduced by 5 times, okay. మనకి ప్రైమరీ టర్న్స్ అనేది 40 అండ్ సెకండ్ టర్న్స్ అనేది 80 ఉన్నప్పుడు సెకండరీ వోల్టేజ్ అనేది ప్రైమరీ వోల్టేజ్తో కంపేర్ చేసినప్పుడు 5 టైమ్స్ రెడ్యూస్ అవుతుంది, ఓకే. స్టెప్ డౌన్, ఓకే, 5 టైమ్స్ స్టెప్ డౌన్, ఓకే. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ 400 primary turns and 1000 secondary turns. Find the current I2 by I1, okay. We have one relation, V2 by V1 is equal to N2 by N1 is equal to I1 by I2, okay. We have to find I2 by I1. I2 by I1 is equal to I2 by I1 is equal to N1 by N2, N1 by N2, okay. N1 what is N1? Primary turns, 400 primary turns, 400 primary turns, okay. Secondary turns is 1000, okay. 2 zeros cancel, 4 by 10 is equal to 0.4. I2 by I1 is equal to 0.4, okay. From the options, option B is the correct answer, okay. Next question. What is the object of step up transformer? Okay, to decrease the output voltage compared to input voltage, to decrease the output voltage to off compared to the input voltage, to maintain the output voltage same as input voltage, to increase the output voltage compared to input voltage, okay. Step up transformer, మన ట్రాన్స్ఫార్మర్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, ఇంకోటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి వోల్టేజ్ని ఇంక్రీజ్ అవుతుంది, అవుట్పుట్లో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తుంది, ఓకే. స్టెప్ అప్ మనకి స్టెప్ అప్లో N2 సెకండరీ టర్న్స్ గ్రేటర్ దెన్ N1, ఓకే. అలాగే సెకండరీ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రైమరీ వోల్టేజ్. అలాగే కరెంట్ అనేది రివర్స్ ఉంటుంది, ఓకే. I2 ఈజ్ లెస్ దెన్ I1, ఓకే. నెక్స్ట్ స్టెప్ డౌన్ మనకి స్టెప్ డౌన్లో N2 ఈజ్ లెస్ దెన్ N1, ఓకే. అలాగే సెకండరీ వోల్టేజ్ ఈజ్ లెస్ దెన్ ప్రైమరీ వోల్టేజ్. అలాగే సెకండరీ కరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ప్రైమరీ కరెంట్, ఓకే. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ విల్ ఇంక్రీజ్ సెకండరీ వోల్టేజ్, ఓకే, will increase output voltage compared to input voltage. Option D is the correct answer, okay. Next question. In a single phase motor, the displacement between starting and winding and armature winding, okay. మనకి సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో మనకి స్టార్టింగ్ వైండింగ్ అండ్ రన్నింగ్ వైండింగ్ అని ఉంటుంది. స్టార్టింగ్ వైండింగ్కి రన్నింగ్ వైండింగ్ మధ్యలో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జాక్ట్ 90 degrees ఉండాలి. అలా అయితేనే మనకి మోటార్ అనేది సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, ఓకే. ఆప్షన్ D is the correct answer, okay. Next question. The total electrical degree in 4-pole AC machine is equal to, okay. 4-pole AC machine, okay. మనకి ఏ మిషన్ అయినా DC మిషన్ అయినా AC మిషన్ అయినా ఏ మిషన్లో అయినా ఒక సింగిల్ పోల్ అనేది మనకి 180 degrees ఎలక్ట్రికల్ యాంగిల్ అనేది వస్తుంది, ఓకే. A single pole will generate 180 degrees electrical angle, ఓకే. ఒక సింగిల్ పోల్ అనేది మనకి 180 degrees యాంగిల్ అనేది జనరేట్ చేస్తుంది, ఓకే. అలాగే మనకి ఇక్కడ 4 పోల్స్ అనేవి మనకి 4 × 180, ఓకే. 4 × 180 ఈజ్ ఈక్వల్ టు
4 into 100 400, 4 into 80 320, 720 degrees electrical. Okay, from the options option C is the correct answer. Okay, next question. The frequency FR, okay, rotor current, frequency of rotor current in induction motor is expressed S is equal to slip. Okay, మనకి ఇండక్షన్ మోటార్ వచ్చేసి ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద స్టేటర్, అండ్ దిస్ ఈజ్ స్టేటర్. మనకి స్టేటర్కి మనం సప్లై ఫ్రీక్వెన్సీ ఇస్తాం. దిస్ ఈజ్ సప్లై, త్రీ ఫేజ్ సప్లై. ఓకే, సప్లై ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్, ఫ్రీక్వెన్సీస్ ఎఫ్ఎస్, సప్లై ఫ్రీక్వెన్సీ. స్టేటర్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి సప్లై ఫ్రీక్వెన్సీ. ఓకే, అలాగే రోటర్, దిస్ ఈజ్ రోటర్. ఓకే, రోటర్ స్పీడ్ వచ్చేసి ఎన్ఆర్. ఓకే, మనకి ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ స్పీడ్ వచ్చేసి ఎన్ఎస్, సింక్రోనస్ స్పీడ్. ఓకే, అలాగే మనకి ఎఫ్ఆర్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటర్ కరెంట్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ స్టేటర్ ఫ్రీక్వెన్సీ. మనకు స్టేటర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో దానికి స్లిప్ని మల్టిప్లై చేస్తే వచ్చే ఫ్రీక్వెన్సీ రోటర్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రోటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు స్లిప్ టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Which diagram represents zero power factor? Okay, zero power factor. What is power factor? Power factor is equal to power factor. Okay, power factor is cos pi. Okay, pi is the angle between voltage and current. Okay, power factor is cos pi is the angle between voltage and current. ఓకే, మన ఇక్కడ జీరో పవర్ ఫ్యాక్టర్ అంటారు. పవర్ ఫ్యాక్టర్ జీరో కావాలంటే పవర్ ఫ్యాక్టర్ జీరో కావాలంటే మనకి కాస్ టర్మ్ అనేది జీరో కావాలి. ఓకే, కాస్ పై ఈజ్ ఈక్వల్ టు జీరో కావాలి. ఓకే, కాస్ పై జీరో కావాలంటే పై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ జీరో. కాస్ ఇన్వర్స్ జీరో వచ్చేసి 90 degrees. ఓకే, పై ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే, మనకి పై 90 అంటే వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు, వోల్టేజ్కి కరెంట్కి మధ్యలో ఉండే యాంగిల్ 90 degrees ఉన్నప్పుడు మనకి పవర్ ఫ్యాక్టర్ అనేది జీరో అవుతుంది. ఓకే, 90 degrees. ఇక్కడ వోల్టేజ్కి కరెంట్కి 90 degrees ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి, వోల్టేజ్కి కరెంట్కి మనకు మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి జీరో ఉంది. కాస్ పై పవర్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కాస్ జీరో ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఆప్షన్ బి అనేది యూనిటీ పవర్ ఫ్యాక్టర్, ఆప్షన్ ఏ అనేది జీరో పవర్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద 3-phase స్టార్ కనెక్టెడ్ 4-wire balanced system, current in neutral is. Okay, 3-phase star connected. This is star. Okay, this is neutral. Okay, this is R phase, Y phase, B phase, RYB. Okay, in balanced system. Okay, మనకి ఎప్పుడైనా 3-phase లోడ్ అనేది, ఏదైనా 3-phase లోడ్ అయినా 3-phase సప్లై అయినా బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు న్యూట్రల్ కరెంట్ అనేది జీరో. ఓకే, అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో న్యూట్రల్ కరెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే, బ్యాలెన్స్డ్ కండిషన్ IN న్యూట్రల్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అండర్ అన్బ్యాలెన్స్డ్ కండిషన్. ఓకే, అన్బ్యాలెన్స్డ్ కండిషన్లో IN నాట్ ఈక్వల్ టు జీరో, అదర్ దెన్ జీరో ఉంటుంది. ఓకే, అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్ ద న్యూట్రల్ కరెంట్ ఈజ్ జీరో. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫేజర్ ఫ్రమ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సర్క్యులర్, సైనసోయిడల్, రెక్టాంగులర్ ఆర్ ట్రయాంగిల్. ఓకే, మనకి ఫేజర్స్ అనేవి దేంట్లో ఇండికేట్ చేస్తాం? మనకి ఫేజర్స్ అనేది మనం సైనసోయిడల్ వేవ్ ఫామ్లో ఇండికేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నేమ్ ఆఫ్ ది సింబల్ ఈజ్, ఓకే, సింబల్ నేమ్ ఏంటి? ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఆర్ ల్యాంప్ ఫీచర్ విత్ బిల్టిన్ స్విచ్ ఆర్ పానిక్స్ ల్యాంప్ ఆర్ బల్క్ హెడ్ ల్యాంప్. ఓకే, మనకి ఈ సింబల్ వచ్చేసి ఎమర్జెన్సీ ల్యాంప్. ఓకే, వీ కెన్ ఆల్సో కాల్ ప్యానిక్ ల్యాంప్. ఓకే, నార్మల్ జనరల్ ల్యాంప్ సింబల్ వచ్చేసి జనరల్లీ ల్యాంప్ సింబల్.
ల్యాంప్ సింబల్ వచ్చేసి మనకు జస్ట్ క్రాస్ సింబల్ విత్ సర్కిల్. దిస్ ఈజ్ జనరల్ ల్యాంప్ సింబల్. దిస్ ఈజ్ ఎమర్జెన్సీ ల్యాంప్ ఆర్ ప్యానిక్ ల్యాంప్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ల్యాంప్స్ అండ్ కలర్స్. ఓకే, ఏ ల్యాంప్ ఏ కలర్ ఉంటుంది. ఓకే, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఎట్ లో ప్రెషర్. ఓకే, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఎట్ లో ప్రెషర్ అనేది మనకి బ్రైట్ వైట్ కలర్లో ఉంటుంది. ఓకే, బ్రైట్ వైట్ కలర్. ఓకే, ఆప్షన్ ఓకే సి A3. ఓకే, అలాగే నియాన్ ల్యాంప్, నియాన్ గ్యాస్ ల్యాంప్ అనేది మనకి రెడ్ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది, B5. అలాగే సోడియం వేపర్ ల్యాంప్, సోడియం వేపర్ ల్యాంప్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. అలాగే మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఎట్ హై ప్రెషర్ మనకి బ్లూయిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది, బ్లూయిష్ గ్రీన్. ఓకే, A3 అంటే మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, B5 C1 అలాగే D4. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.